యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏంటంటే కృత నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనం చదవండి. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఆ నాటికి చాలును. సారీ, చదవబడిన ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఈ మాట పలికినారు. కొండ మీద ఆయన ప్రసంగం చేసే సమయంలో బైబిల్లో యేసు ప్రభువారు చెప్పినటువంటి ప్రసంగాలలో ఈ ప్రసంగం, కొండ మీద చెప్పిన ఈ ప్రసంగం అనేది శ్రేష్టమైనది. ఆ కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే 6వ అధ్యాయంలో చివరి వచనంలో ఆయన ఒక మాట పలుకుతారు. ఏమని అంటారంటే, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికి ఆ నాటికి చాలును అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఇక్కడ పైన రాసిన ఈ సంగతులన్నీ చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ 25వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ ఇలా ఉంది. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందాం అని మీ దేహం గురించి అయినను చింతింపకుడి. అక్కడ కూడా చెప్తున్నాడు, మీ ప్రాణముల గురించి మీ దేహముల గురించి మీరేం చేయాలి, చింతించొద్దు అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే, ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఇప్పుడు 26వ వచనం ఆయన అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? అక్కడున్న జనసమూహాన్ని శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, ఇంకా ఇతర ప్రజలందరూ గొప్ప సమూహంగా కూడిన ఆ ప్రజానీకాన్ని ఉద్దేశించి యేసు ప్రభువు చెప్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రజలు వేటి గురించి బాధపడుతున్నారు, చింతిస్తున్నారంటే వారి యొక్క ప్రాణం గురించి, వారి యొక్క దేహాన్ని గురించి ఇక్కడ చింతిస్తున్నట్టుగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని వాళ్ళు చింతిస్తున్నట్టుగా అక్కడ కనబడతా ఉంది. అయితే మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అంటారు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు అంటే కోత పైరు, వాళ్ళు విత్తనాలు వేయరు. విత్తనాలు వేస్తాయా పక్షులు? కోతకు వస్తాయా? గ్యాస్ పెట్టి వండుకుంటాయా? పొయ్యిలో వండుకుంటాయా? నీళ్ళు తెచ్చుకొని బిందులను కాగులను పోసుకుంటాయా? కానీ అవి ఎలా ఉంటాయి? ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ తింటాయి. మనం సర్ది పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిని నిన్న వండుకున్నాయి తింటా ఉంటాం. అది అసలు కరెక్ట్ కానే కాదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ తినాలి. దేవుని వాక్యం కూడా అంతే, ఫ్రెష్. దేవుడు అలా పోషిస్తున్నాను పక్షుల్ని, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు. పక్షులనే నేను అలా పోషిస్తున్నాను, మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, నేను మిమ్మల్ని ఎందుకు పోషించలేను అంటాడు.
అర్థమవుతుందా? కానీ ఈ దినాలు ఎలా ఉన్నాయి? ఈ దినాలు ఎలా ఉన్నాయి అంటే మొత్తం కరువు కరువు కరువు, కరోనా వలన కరువుకు కరోనా జోడయి ఇక వాళ్ళకి ఏమైంది, ప్రజల హృదయాల్లో ఏమైందంటే భయాందోళన స్టార్ట్ అయింది. ఆ భయాందోళన స్టార్ట్ అయ్యి అది చింతగా మారిపోయి మనుషులు చింతిస్తూ కూర్చున్నారు. రేపేమవుతుందో, ఏమన్నారు వీళ్ళు? రేపేమవుతుందో. ఇందాక మనం దావీదు కీర్తనలో ఉన్నటువంటి 12వ కీర్తన, దావీదు కీర్తన 13వ కీర్తన చదివినాం కదా. ఆయన అదే అడుగుతున్నాడు, ఎన్నాళ్ళు, ఎంతవరకు, ఎప్పటిదాకా, నిత్యము ఇట్లాగే ఉంటుందా మా పరిస్థితి? ఎప్పటిదాకా, ఎన్నాళ్ళు, ఎంతవరకు అని అడుగుతున్నాడు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ లాక్డౌన్ ఎంతకాలమో, ఈ కరోనా ఎంతకాలం ఉంటుందో అనేది ప్రజలలో ఒకటే భయాందోళన, ఒకటే చింత, రేపేమవుతుందో. ఇప్పుడు అందరూ గతించిపోయిన వాటి గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా రేపు గురించి ఆలోచన చేస్తున్నారు. ఏమని ఆలోచన చేస్తున్నారు? రేపు మన పరిస్థితి ఏంది, రేపు మన పరిస్థితి ఎట్లా, ఉద్యోగం ఊడిపోతే ఎట్లా, జీతం రాకపోతే ఎట్లా, ఇది అవుతుందో కాదో, జరుగుతుందో జరగదో అని చాలా కాలమైన భవిష్యత్తు గురించి, రేపటి గురించినటువంటి భయాలు. ఈ పిల్లల చదువులు ఎట్లయితే, అమ్మాయి సంబంధం గురించి పెళ్ళి ఎట్లా చేయాలి, ఈ కరోనా వచ్చే బడే అని వాళ్ళ హృదయాల్లో ఎలా ఉందంటే కలవరం, హృదయాల్లో ఆందోళన, హృదయాలలో చింత. ఈ భయాందోళన ఆందోళన ముదిరితేనే చింతగా అయ్యాది. అందుకని యేసయ్య అంటున్నాడు తెలుసా, ముందుగా నేను చెప్పిన మాట ఏంటంటే రేపటి గురించి చింతించకండి. చింతల్లో 2 రకాలు. ఏంటంటే జరిగిపోయిన వాటి గురించి చింతపడేవాళ్ళు కొంతమంది అయితే, జరగబోయే వాటి గురించి చింతపడేవాళ్ళు ఇంకొకళ్ళు బ్యాచ్. జరిగిపోయినాయి ఏంటి? ఒకగానొకడు పిల్లగాడు చచ్చిపోయాడు అనుకో, ముద్దుల కుమారుడు అల్లారు ముద్దులు తెచ్చుకున్న కుమారుడు చచ్చిపోయాడు అనుకో, ఇక ఆ తల్లి ఎట్టుంటుంది పానం? రోజు ఏడుపే ఏడుపు ఏడుపే ఏడుపు. 1, 2 ఆ సొంత కన్న కుమారుడు కనుక దారి తప్పిపోయాడు అనుకో, ఆ తల్లి హర్షిస్తూ ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? జరిగిపోయిన విషయం ఇది, దారి తప్పిపోయాడు. ఈ మనసులో ఏముంటుంది? అయ్యో ఈడెప్పుడు దారికి వస్తాడు, అయ్యో ఈడెప్పుడు దారికి వస్తాడు. ఇదే చింత 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 చింత. కొంతమంది భార్యల గురించి, కొంతమంది భర్తల గురించి, కొంతమంది డబ్బుల గురించి, కొంతమంది ఇంట్లో పరిస్థితులను బట్టి, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, ఎప్పుడు నాకు వ్యాపారం మళ్ళా కుదురుతుందో, ఎప్పుడు మన నాకు దందా దొరుకుతుందో అని ప్రజలందరి, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి హృదయాల్లో ఏముందంటే అదే ఉంది. ఏంటది? చింత చింత చింత. ఇదే మనసులో, వాళ్ళ మనసులో నిన్న చింత ఉంది కానీ మరొకటి లేదు. దేవుడు అంటున్నాడు, యేసుప్రభువారు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? రేపటి గురించి వరి కావద్దు, డోంట్ వరీ అంటున్నాడు. ఇలా వరి 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 భలే ఉన్నావు బ్రదర్, నువ్వు బాగా ఏదో పెద్ద నీకేం చింత లేనట్టుగా, ఏ పెద్ద అదైనట్టు మాట్లాడుతున్నావు. చింతకుండా చింత లేకుండా ఎవరుంటారు అని అంటారు కదా. అవునా కాదా? మీకు బాగా డబ్బులు ఉన్నాయేమో అందుకిట్ట అంటున్నారని అంటారు. మాకు బాగా ఏమి డబ్బులు లేవు, మాకున్నదల్లా, మేము కలిగినదల్లా ఏదంటే మనం ఏం చెప్పాలో తెలుసా? మేము కలిగిన దేవుని బట్టి మనం చింతించకూడదు. అర్థమవుతుందా? మనకు ఎవరైతే చింతించకుండా ఉంటారో తెలుసా, ఆధారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చింతపడరు. ఆధారం, ఏదో ఒక ఆధారం ఉందనుకో చింతపడతారా? ఏ ఆధారం లేని వాళ్ళు చింతపడతారు. అర్థమవుతుందా? ఏమి మనకున్న ఆధారం ఏంటంటే మన ఆధారము దేవుడే, మన ఆశ్రయము దేవుడే, మన ఆశ్రయ దుర్గము దేవుడే, మనల్ని పోషించువాడు దేవుడే, మనల్ని రక్షించువాడు దేవుడే, కారాల నుంచి కాపాడేది దేవుడే. అర్థమవుతుందా? మనకు ఆధారం ఉందా లేదా? ఇప్పుడు ఉంది. ఆశ్రయం ఉందా లేదా?
ఆశ్రయంగా ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనం చింతపడేది అవసరం లేదు. మీ మనసుకు మీరు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడు నాకుండగా నా హృదయంలో చింతేందుకు అనే పాట నేర్చుకోండి, పాట పాడుకోండి. అప్పుడు ఏమైంది తెలుసా? ఇదిగో ఆ 13వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పినట్టుగా నా హృదయము హర్షించుతున్నది అంటాడు. నా హృదయము నేను అయితే యెహోవా యందు నీ కృపను పొందుకొని ఉన్నాను కనుక నేను హర్షించుచున్నాను, నా హృదయం హర్షించుచున్నదని చెప్పినట్టుగా మనం అలా చెప్పాలి. పౌలు భక్తుడు తిమోతి అనే పౌలు భక్తుడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా ఆయన ఒక మాట చెప్తాడు. ఏమనంటే దేని గురించి ఏమంటాడు? 4వ అధ్యాయంలో చెప్తాడు, దేని గురించి చింతింపకుడి గాని ఏం చేయాలంట? దేని గురించి చింతించొద్దంట. బైబిల్ ఎక్కడ చెప్పినా ఏం చెప్తుందంటే డోంట్ వరీ అని చెప్తుంది. ముగింపు కాదు ఇది. కరోనా మన జీవితాలకు ముగింపు కాదు. ఈ లాక్డౌన్ ముగింపు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే చింతించొద్దు. రేపటి గురించి కానీ, జరిగిపోయిన వాటి గురించి కానీ, జరగాల్సిన గురించి కానీ, భవిష్యత్తుని గురించి కానీ మీరు చింతించే అవసరం లేదు అని చెప్తుంది. కనుక అక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే దేని గురించి మీరు చింతించొద్దు, కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలను ఏం చేయాలి? దేవునికి తెలియచేయుడి. అలాగే మరొక మాట అపోస్తుడైన పేతురు భక్తుడు కూడా చెప్తాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. పేతురు పత్రికలో మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఇక్కడ ఇలా రాసింది. 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉందన్నమాట. ఏమన్నదంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనకున్న బాధలు, కష్టాలు, కరువులు, ఇబ్బందులు, సమస్యలు, పరిస్థితులు మనకు చేయి దాటిపోతే పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నిటిని మీ గురించి మీరు ఏం చేయాలంటే ఏడుస్తూ కూర్చోకండి అంటున్నాడు. బాధపడకండి, బాధ ఉంది, కానీ మీరు మీ బాధని, మీ బారుని, మీ భారాన్ని ఆయన మీద వేయండి అంటున్నాడు యేసయ్య. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పేతురు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వేయండి అంటే అర్థం ఏంటంటే మీరు ఆయనను ఆధారంగా చేసుకోండి, మీరు ఆయనను ఆశ్రయించండి, మీరు ఆయనను విశ్వసించండి, మీరు ఆయనకి ప్రార్థన చేయండి అని అర్థం. మీరు ఆయన మీద వేయటం అంటే మీరు ఆయనకు ప్రార్థన చేయండి, ఆయన విశ్వసించండి, ఆయన ఆశ్రయంగా చేసుకోండి అని దేవుడు స్పష్టంగా పేతురు భక్తుల ద్వారా పలికిస్తా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే దేని గురించి చింతించకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని దేవుడికి తెలియచేయండి అంటాడు. తెలియజేస్తే ఏమవుతుంది? కన్నడ పోతుందా, లండన్ పోతుందా అని మీకు ప్రశ్నలు వస్తాయి కదా. ఏమవుతుందా చూడండి. 7వ వచనంలో రాస్తుంది, అప్పుడు ఎప్పుడు మీ విన్నపాలు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తారో చింతించకుండా మీ యొక్క ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని అన్నీ కూడా ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే బైబిల్ చెప్తున్న అద్భుతమైన సమాధానం చూడండి ఏముందో. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలములకును కావలి ఉండును. అదుగో మీ హృదయాల్లో ఉన్నటువంటి చింత పోయి మీకు ఏమొస్తుందో తెలుసా? సమాధానం వస్తుంది. సమాధానం ఉన్న అక్కడ సంతోషం ఉంటుంది. సంతోషమే సమాధానమే, చెప్పనసత్యమైన సంతోషం.
సమాధానం ఉన్న ప్రజలు సంతోషంతో ఉంటారు. నీకు సమాధానం కలగాలంటే నువ్వు నీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి, నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి అని లేఖనం స్పష్టంగా సెలవిస్తా ఉంది. అది బాగానే చెప్పేవాళ్ళయ్యా, నువ్వు బైబిల్లో చెప్తే ఈజీగా అని చేయడం కష్టం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? ఇక్కడే మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే చెప్పటం ఇంటో బాగానే ఉంది, కానీ అనుభవపూర్వకంగా ఎరిగితేనే నీకు ప్రయోజనం కలుగుతుంది. ఏం చేయాలి? అనుభవపూర్వకంగా దీన్ని గ్రహించాలి. అంటే అర్థమైందో తెలుసా? నీ మాటలు విని వాటి ప్రకారంగా మీరు అనుసరిస్తా, వాక్యాన్ని అనుసరించి మీరు కనుక అడుగులు వేయగలిగినట్లయితే తప్పకుండా దేవుడు ఆ సమాధానాన్ని మీ జీవితాల్లో కలుగు చేస్తాడు. మీరు ఏ విషయాల్లో మీకు సమాధానం లేదో, ఏ సంగతి మిమ్మల్ని, ఏ సమస్య వలన మీకు సమాధానం కోల్పోయారో, ఏ విషయమో మిమ్మల్ని పట్టి పీడిస్తుందో, అది కరోనా కానీ ఇంకోటి కానీ అది ఏదైనా సరే, ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగే కరువులు, కాటకమైన ఇబ్బంది అయినా, భూకంపమైన, అది జల ప్రళయమైన, అది ఎలాంటిదైనా సరే నీ మనసులో కలిగిన ఆ వేదనను గురి చేసేది, చింతనను గురి చేసేది, సమాధానం లేకుండా చేసేది ఏదైతే ఉందో, నువ్వు గనక ఇగో నీ విన్నపాలను ఆయనకి తెలియచేయగలిగినట్లయితే, నువ్వు చింత యావత్తు ఆయన మీద వేయగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నా హృదయాల్లో ఆయన సమాధానం కలిగేసే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకారకుడైన దేవుడు మనకు సమాధానం కలుగు చేస్తాడు. ఇదిగో సదాకాలం నేను మీతో ఉన్నాను, ఆ సమాధానం నాతో మీతో కూడా ఉన్నట్లు చేసే దేవుడు అని ఆయన ముందే చెప్పిన దేవుడు. ఆయన సమాధానకర్త అయిన దేవుడు. ఆయన మన చింతలని తొలగించే దేవుడు. ఆయన మీకేముందో మీ హృదయాల్లో, మీకు మీ దేవునికి అనగా దేవునికి ఎప్పుడైతే మీరు విన్నవించుకుంటారో తప్పకుండా ఆయన మన హృదయాల్లో సమాధానం కలిగజేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆశీర్వాదాల నుంచి ఆయన ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యాన్ని కలిగజేస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, కరువులో కూడా పోషిస్తాడు, కరోనాను కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొంతమంది గురించి చెప్తాను, ఎందుకంటే మనిషి అన్న తర్వాత చింతలు లేకుండా, సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ఉండరు. ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యం వస్తుంది, బాధలు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, ఇవన్నీ ఎదురవుతాయి. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు భయపడద్దు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టున్నాయని దేవుడే చెప్తున్నాడు. నా ఆజ్ఞ లేకుండా మీకు ఏ ఆపద సంభవించదు అంటాడు. సరే, మీకు కొంతమంది చూపిస్తా, ఒక వచనం చూపిస్తా, కొన్ని వచనాలు చదువుతా. ఎందుకంటే మనము మన జీవితాల్లో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎలా అడుగులు వేయాలి, ఎలా నిర్ణయాలు చేసుకోవాలి, ఎలా మన మనసును దిట్టపరచుకోవాలి, మన మనసును దృఢపరచుకోవాలి అనే విషయాలు కనుక మనం నేర్చుకుని ఉన్నట్లయితే ఆ పరిస్థితుల్లో తప్పకుండా మనల్ని నిలిచేటట్టుగా దేవుడు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఉదాహరణ చూపిస్తా చూడండి. ఇర్మియా రాసిన ప్రవచన పుస్తకము, ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ప్రవచన పుస్తకంలో 17వ అధ్యాయంలో ఇక్కడ ఏమని ఉంటుందంటే, చింతపడనంటే వీళ్ళు చింతపడని వాళ్ళు, చింతించిన వాళ్ళ గురించి కొన్ని విషయాలు కొంతమంది మీకు పరిచయం చేస్తారు. తద్వారా మన జీవితాల్లో ఏమవుతుందంటే మనం కూడా చింతించకుండా, బాధపడకుండా, దుఃఖపడకుండా ఉన్నట్లుగా ఇది మనకెంతో ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలంలో ఓరును, దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూసారట్లా ఉందో, చింత నొందదు, కాపు మానదు. ఏంటి అంటే చెట్టు అంటాడు దేవుడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలుకుతున్న మాట ఏంటంటే,
ఇదిగో ఇర్మియా రాసిన ఈ మాటలు ఇది యెహోవా దేవుడు సెలవిస్తున్న మాటలు. ఏమని చెప్తున్నాడంటే మీ ఉదాహరణకి అర్థమయ్యేటట్టు గ్రహిస్తే క్లియర్గా మీకు అర్థం కావాలంటే 5వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమని సెలవిస్తున్నాడు యెహోవా అంటే, ఇగో చూడండి, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. చూడండి, వీళ్ళు కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంట, నరులను ఆశ్రయిస్తున్నారంట. దేవుణ్ణి ఆశ్రయించకుండా, సృష్టికర్తను ఆశ్రయించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, నరులను ఆశ్రయిస్తున్నారంట. అలా కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏమవుతారంట, వీళ్ళు నరులను ఆశ్రయిస్తున్నారంటే అర్థం ఏంటంటే యెహోవా మీద నుండి తమ మనసులను తొలగించుకున్నారు కనుక అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉంటాడంటే. ఏ వృక్షం అంటే ఇది? అరుహా వృక్షం. దీని పేరు మీరు విన్నారా లేదు చూడండి, ఇది స్పెషల్ చెట్లాగా ఉంది. అది ఎలా ఉంటుందంటే, ఇది చూడండి, వాడంటే యెహోవా మీద కాకుండా నరులను ఆశ్రయించుకొని తన హృదయాన్ని, తన మనస్సును ఆ మనుషుల మీద అనగా నరుల మీద ఆశ్రయించేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే అతని గురించి చెప్తున్నాడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును అంటాడు. తర్వాత 7వ వచనం చూడండి, అక్కడ వాడేమో నరులను ఆశ్రయించుకున్న వాడు యొక్క చెట్టు గురించి చెప్తున్నాడు దేవుడు. ఇది 7వ వచనం నుంచి యెహోవాను ఆశ్రయం చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నాడు. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడి, వాడు ఇక్కడ, అక్కడ వాడు వేరు, ఇక్కడ వాడు వేరు. ఈ వాడు ఎవరంటే చూడండి, జలముల యొద్ద నాటబడిన చెట్టు. అక్కడేమో జలముల యొద్ద నాటబడిన చెట్టు కదా అరుహా వృక్షం. అదేంది? ఎడారిలో ఉన్న అరుహా వృక్షం అని. ఎడారిలో ఉన్న చెట్టు ఎట్లుంటది? ఎండిపోయి ఉంటుంది, పచ్చ ఉంటుందా? కానీ ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో. వాడు అనగా యెహోవాను నమ్ముకున్న వాడు, యెహోవాని ఆశ్రయంగా చేసుకున్నవాడు ఎలా ఉంటాడంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? చూడండి ఇక్కడ ఎట్లా ఉందో దేవుడే చెప్తున్నాడు. ఏమన్నాడంటే, అది కాలువలో దాని వేడు తనును, వెట్ట కలిగినను అది భయపడదు, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. ఇంకా అంత మాత్రమే కాదు, వర్షము లేని సంవత్సరమున, వర్షము లేని సంవత్సరం అంట అంటే కరువు. వర్షము లేని సంవత్సరమున ఎట్లా ఉంటుందంటే చింతన ఉన్నదంట. అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసిని అనగా దేవుని యెహోవాను నమ్ముకున్న వ్యక్తిని ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. ఒక చెట్టేమో అరుహా వృక్షం అన్నాడు, ఇంకో చెట్టేమో జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఈ జలముల యొద్ద నాటబడిన చెట్టు, నీటి కాలువ నాటబడిన ఆ వేరుతోని చెట్టు ఎలా ఉంటుందంటే ఎప్పుడు గ్రీన్. ఎట్లా ఉంటది? పచ్చగా ఉంటుంది అంట. దాని ఆకులు ఎలా ఉంటాయి అంట? గ్రీన్. ఒకవేళ వర్షం రాలేదనుకో, వర్షం పడకపోయినా ఏమైందంట? చింతన ఉన్నదంట. ఏంటది? ఆ చెట్టు అంటే ఎవరు? ఒక విశ్వాసి, క్రైస్తవుడు. వర్షం లేని కాలంలో కూడా అతను ఎలా ఉంటాడంట? గ్రీన్ పచ్చగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. అనగా దేవుడే చెప్తున్నాడు. మనం ఎప్పుడు పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? ఆయన ఎలాంటి దేవుడు అంటే తను నమ్ముకున్న వారిని, తను ఆశ్రయించిన ప్రజలు దీవించబడే వారిగా ఉండాలి కానీ అనుకుంటాడే కానీ శపించబడిన వారుగా ఉండాలని అనుకోడు. కానీ ప్రజలు కొంతమంది ఏం చేస్తున్నారంటే నరులను ఆశ్రయించి వారే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. దేవుడు ఏమో దీవిస్తానంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? శాపగ్రస్తులకు తమ్ముతాము వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళ జీవితంలో దీవెన కలుగుతుంది, ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఈ నాటబడిన చెట్టు వలె, నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె. అంటే ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు అది ఫీడ్ అవుతూ ఉంటుంది అనమాట.
దానికి కావలసినటువంటి ఆ ఆహారం, ఆ సమృద్ధి అది ఎప్పుడు కలిగే ఉంటుంది అనమాట. ఇంకేమంటాడంటే కరువు వచ్చిన, వెట్ట వచ్చిన అంటే అక్కడ ఏముంది, వెట్ట కలిగినను దానికి భయపడదు అంటాడు అని దేవుడు చెప్తున్నాడు. వెట్ట కలిగినటువంటి అర్థం ఏంటంటే వేడి. వెట్ట అంటే వేడి, లేకపోతే ఎండ, లేకపోతే మంచి ఎండాకాలం అంట. ఎండ ఫుల్ ఎండ వచ్చినా కూడా ఆ చెట్టు భయపడదంట. అంటే అర్థం ఏంటంటే ఎద్దడి. ఎండ అంటే ఎద్దడి. వెట్ట కలిగినను, నీళ్ళు లేకపోయినా, వర్షం లేకపోయినా, ఎండ కాసిన ఆ చెట్టు ఎట్లా ఉంటుందంట, చింత నొందదు. చింత నొందదు అని అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాస జీవితంలో ఇటువంటి కరువు కాలం వచ్చినా, కరోనా కాలం వచ్చినా, మరొక కాలం వచ్చినా, యుద్ధ కాలం వచ్చినా, లేకపోతే భూకంపం కాలం వచ్చినా, సునామీ కాలం వచ్చినా, నీకు ఏ కాలం వచ్చినా చింత నొందదు. ఇక్కడ మనకు రావాల్సిన, మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే చింత నొందకుండా ఉండే వ్యక్తుల గురించి, ఒక మోడల్ గురించి చెప్తున్నా. ఎవరు చింతపడి నందకుండా ఉంటారంటే యెహోవాను ఆశ్రయించిన వారు చింతనందరు. యెహోవాను ఆధారం చేసుకున్న వారు చింతనందరు. వారు ఎలా ఉంటారంటే నీటి కాలం ఎవరు పడిన నాటబడిన చెట్టు వలె ఉండి వాళ్ళు నేర్చము ఎలా ఉంటారంటే పచ్చగా ఉంటారు. వారు ఎలా ఉంటారంటే వెట్ట కలిగినను భయపడరు. ఇంకెలా ఉంటారంటే గ్రీన్ ఉంటారు అన్నమాట. చాలు, వర్షము లేని సంవత్సరం చింత నందదు, కాపు ఆగిపోదంట. వచ్చే పంట కూడా ఆగిపోదంట. వస్తూనే ఉంటుందంట పంట. అరే వర్షాలు పడలేదు కదా, మళ్ళీ పంట అడగాల్సిందంటే దేవుడు ఇచ్చాడు పంట పండుతూనే ఉంది. ఇదిగో చింత నందదు, కాపు మానదు, చింత నందదు. అద్భుతమైన మాటలండి. దేవుడు ఒక విశ్వాస పట్ల జరిగించే కార్యాలను దేవుడే చెప్తూ ఉన్నాడు. కనుక ఇంకా కిందకి వెళ్తే వేరే విషయాలు ఉన్నాయి, కానీ అది కూడా చెప్పాల్సిందే. కానీ అది సందర్భం అది కాబట్టి మరొక విషయాన్ని మనం చూడండి. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు పలికిన మాట ఏంటంటే, మనము ఆయన ఆశ్రయించిన వ్యక్తులమైతే మనం చింతించే అవసరం లేదు. చింత నొందకూడదు. మనం ఎలా ఉంటామంటే ఇదిగో నిత్యము కాపు మానకుండా, ఏ ఎండాకాలం వచ్చినా, నీళ్లు దొరకపోయినా, వర్షం లేకపోయినా చింత నొందేది లేదు, కాపు కూడా మానేది లేదు. అర్థమవుతుందా? మనకు దేవుడు మనల్ని అన్ని సందర్భాల్లో మనకు తోడుగా ఉండి ఆయన మన పోషకుడిని నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చింతపడతారు. వీళ్ళు ఒక బ్యాచ్ అయితే ఇంకో బ్యాచ్ని చూపిస్తారు, అది కూడా ఒక బ్యాచే. ఆ బ్యాచ్ ఎవరో చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం ఇంకో ప్రవక్త ద్వారా రాయబడిన మాటలు. దానియేలు అనే ప్రవక్త రాసిన మాటల్లో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుంచి ఇలా రాయబడింది. లేవన్నారు చూడండి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ ఎవరంటే ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. షడ్రక్, మేషక్, అబేద్నెగో, వీళ్ళు ఒక బ్యాచ్, ఇది ఒక టీం. వీళ్ళు ఏమన్నారంటే రాజుతో ఇలా చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారు తెలుసా? నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఏం లేదంటే వీళ్ళకి ఏం లేదంట, చింత మాకు లేదు అంటారు. అయ్యా, అసలు ఇది ఎట్లాంటి పరిస్థితి తెలుసా? మరణకరమైన సమస్య అది. వాళ్ళ ముందు ఏముందంటే చూడండి, మేము సేవించుచున్న 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మన్నుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు.
మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. చూసారా, సమర్థుడు రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపము, నువ్వు నిలబెట్టి నీ బంగారు బ్రతుకు నమస్కరింపమని తెలుసుకును అంటారు వీళ్ళు. చూసారా, అవును వీళ్ళని చంపేస్తాము, అగ్నిగుండంలో వేస్తారంటే భయం కావాలి కదా, చింతపడాలి కదా, అయ్యో దిగులు పడాలి కదా, అయ్యో మేము చచ్చిపోతామా, ఇంకా 5 నిమిషాల్లో చచ్చిపోతావా, తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తావా, చచ్చిపోతాం కదా, బొగ్గును మండిపోతాం కదా అని అసలు బాధ లేదంటే వీళ్ళకి. ఎందుకు తెలుసా, ఎందుకు బాధ లేదు మీరు చెప్పండి వీళ్ళకి? వాళ్ళు అంటున్నారు మాకు చింత లేదు అంటున్నారు వాళ్ళు. ఇందుని గురించి మేము సమాధానం ఇవ్వాలని, ప్రత్యుత్తరం ఇవ్వాలని, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము ఎక్స్క్యూజ్ చేయము, నిన్నేదో మనం నీతో రాజపడం, మేము బాధపడి చింతపడి భయపడి మీకు మళ్ళీ మీతో నేను రాజపడం, మేము చింతపడమా. ఎందుకంటే ఇదిగో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ ధైర్యం అంతా ఏందో చూడండి. వీళ్ళకి చింత లేదు కదా, మరి ఏముంది వీళ్ళకి? ధైర్యం ఉంది. భయం లేని వాళ్ళకి ఏముంటుంది? ధైర్యం. చింత లేని వాళ్ళు కూడా అదే ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆ విశ్వాసం ఉంటుంది. అర్థమవుతుందా? ఏంటా వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ధైర్యం ఏంటో చూడండి. మేము సేవించుచున్న దేవుడు, వీళ్ళు చెప్తున్న మాట చూడండి. మేము సేవించుచున్నా అనగా మీరు అనుకోవచ్చు, మనం అందరం ఏమనుకోవచ్చు అంటే, మేము విశ్వసించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుంచి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. ఇప్పుడు మనం ఏం చెబుతామో తెలుసా? ఈ మేము సేవించుతున్న దేవుడు ఈ కరోనా కాలం నుండి, లాక్డౌన్ నుంచి తప్పించుటకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఈ కరోనా కాలం నుండి, కరోనా వైరస్ నుంచి, కరోనా లాక్డౌన్ నుంచి, ఈ కరువు కాలం నుంచి జీతాలు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, వ్యాపారం లేకపోయినా తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. మీరు గుర్తుపట్టాలి దేవుణ్ణి అలాగా. ఆ విధంగా ధైర్యంగా ఉండాలి, చింతపడకూడదు. ఎట్లా ఉండాలి మనం? యెహోవాను ఆశ్రయించిన ప్రజలు ధైర్యంగా ఉండాలి. యెహోవాను విశ్వసించిన ప్రజలు ఏదో చిక్కు సమస్య, చిన్న సమస్యలకి ప్రాణం మీదకి వచ్చినా సరే, అయ్యా చిన్న సమస్యలకి అయితే ధైర్యం ఉంటారండి, ప్రాణం మీదకి వచ్చి ఎట్టండి అన్నారు. ఇక్కడ అదే ఉంది. ఇక్కడ పీకల దాకా వచ్చింది. ఇప్పుడు కరోనా అంటే ఏంది? పీకల దాకా వచ్చినట్టే కదా, అవునా కదా? కరోనా అంటే ఏంది? సావు ముందుకు వచ్చేసిందని, సావు దగ్గర పడిందని అందరికి భయమే కాదా? చింత, అందరి చింత ఏంది? ఈ కరోనా వచ్చి మా చంపేస్తుందేమో, అయ్యో కరోనా వచ్చిందంటే అయిపోయింది, ముగింపోయి డబ్బులు, ఇల్లు, వ్యాపారం, పొలం, పిల్లలు, ఏమైతే రేపటి గురించి చింత చింత చింత. కానీ వీళ్ళే ఉన్నారు, మాకు చింత లేదు. ఎందుకు చింత లేదంటే ఇక్కడ కింద వాళ్ళే చెప్తున్నారు, మేము సేవించుచున్న దేవుడే దానికి నిదర్శనం. ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఓ నెబుకద్నెజరు, నీకు తెలుసా మా దేవుడి గురించి అని వాళ్ళ దేవుడి గురించి ఆ నెబుకద్నెజరు అనే రాజు చెప్తున్నారు సాక్ష్యం. మనం కూడా అదే సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పినట్టు సాక్ష్యం, మా దేవుడు మా కర్ర నుంచి కాపాడగలిగిన సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు. మీరు మర్చిపోవద్దు, మీరు గుర్తుపెట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు కాయువాడు కునుకుడు నిద్రపోడు, కంటికి రెప్పలాగా కాస్తాడు. కన్నుని కాపాడేది రెప్పే, రెప్ప. కన్నుని ఎలాగ రెప్ప కాపాడుతుందో కంటికి రెప్పలాగా దేవుడు మనల్ని కాపాడుతాడు అన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన తప్పకుండా ఇప్పుడు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి భీతి, భయాందోళన, చింతలు, ఈ బాధలు, ఈ మనసులో ఉన్న ఆవేదన అంతా ఏంటంటే ఈ కరోనా చింతే ఉంది. ఏందా చింత అంటే రేపు ఈ గురించి చింత. యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? రేపటి గురించి చింతింపకడి. ఏం తిందామో రేపు ఉంటుందో లేదు, చింతింపకడి. పక్షులు చింతిస్తాయా? కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ తెచ్చాయి. అర్థమవుతుందా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? పక్షుల కంటే శ్రేష్ఠులు కారా?
నేను మిమ్మల్ని పోషించలేనా? నేను మిమ్మల్ని రక్షించలేనా? ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడు కదా మన దేవుడు. మర్చిపోయారా షడ్రక్ మేషకులను రక్షించిన దేవుడిని? దానియేలుని సింహములు గుహలో నుంచి రక్షించిన దేవుడు ఆ దేవుడే మన దేవుడు అని మీరు మర్చిపోయారా? అర్థమైందా? చింత లేదు వాళ్ళకి. అయ్యో అని దానియేలు గుహలో ఎత్తారు, సింహాల గుహలో ఎత్తారా అని ఆయన బాధపడి ఏడవలేదు, దుఃఖపడలేదు. కానీ ఇదిగో వాళ్ళకున్న ధైర్యం ఒకటి, మమ్మల్ని మేము సేవిస్తున్న దేవుడు. మనం పలకవలసింది అదే. ఇందాక నేను చెప్పిన మనం పలకవలసింది ఏంటనేది ఇక్కడ కూడా మనం పలకవలసింది ఏంటంటే, మనం అనవలసింది ఏంటంటే, మేము విశ్వసించుతున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మనను రక్షిస్తాడు. కరోనా కావనివ్వండి, కరువే కానివ్వండి, ఏంటవి కరోనాయే కానీ కరువే కానీ ఇబ్బందే కానీ లేవే కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని గుర్తుపెట్టుకోండి. మాట్లాడండి. భక్తులు జీవిత చరిత్రలో వారి యొక్క అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన భాషలు, మాటలు, ప్రార్థన, వారి యొక్క భక్తి, విశ్వాసాన్ని మీరు కనుక అర్థం చేసుకోగలిగినట్లయితే, మీ అనుభవంలో మీరు తెచ్చుకోగలిగినట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ మాటలు పలుకుతారు. ఏమని తెలుసా? మాకు చింత లేదు. ఈ బజార్ కాల సమయంలో మీరు అనుకోవాల్సింది ఏంటంటే, మా గిట్ట చింత లేదు అనాలి. ఏమనాలి? తెలంగాణ భాషలో చెప్పుకోవాలి వస్తుంది. మా గిట్ట లేదండి చింత. ఎందుకంటే అది వాళ్ళకి లేదు కదా చింత. ఇక నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టుకి ఎలాగైతే అయితే చింత నందతో, ఇక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగైతే చింత లేదు అన్నట్లు అన్నారో, మేము కూడా చింత లేకుండా ఇదిగో మేము మా ప్రార్థన విజ్ఞాపనలు చేత మా మనవులని ఆయన సమర్పిస్తాము. అప్పుడు దేవుడు మాకు సమాధానం కలిగజేస్తాడు. ఇదిగో మేము మా చింత యావత్తు ఆయన మీద వేస్తాము, ఆయనే మా చింతలను తీర్చువాడు అనే ఈ విశ్వాసంతో ఇటువంటి దేవుని ఆశ్రయంగా చేసుకున్న ప్రజల్లాగా మనం ఉండగలిగినట్లయితే అప్పుడు మీరు కూడా ఏం చెప్తారు తెలుసా? భక్తుడైన దావీదు ఇదిగో 13వ కీర్తనలో 5వ వచనంలో పలికినట్లుగా, నేనైతే నీ కృపను కలిగి ఉన్నాను కనుక, నీ కృపను పొందుకొని ఉన్నాను కనుక నా హృదయము హర్షించుచున్నది. అట్లా ఉండాలి మనం. అర్థమవుతుందా? అంతేగాని లోకంలో ఉన్న వాళ్ళగా, దేవుని ఎరగని ప్రజల్లాగా దుఃఖపడుతూ కష్టంలో ఉంటూ బాధల్లో ఉన్నట్టుగా భీతి నుండి భయాందోళనతో దుఃఖములతో చింతలతో బతికే జీవితం మనది కాదు. మనం ఎలా ఉండాలంటే ధైర్యంతోనూ విశ్వాసముతోనూ ఆయన ఆశ్రయం చేసుకున్న ప్రజల్లాగా మనము మన హృదయాల్లో తలంచుకుంటూ అడుగులు ముందు వేసుకుందాం. దేవుడు మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా నీటి కాలంలో నాటబడిన చెట్టులాగా పౌలు భక్తుడు చెప్పినట్టుగా ప్రార్థన మనవులు విజ్ఞాపనలు ఆయన తెలియజేస్తూ సమాధానం పొందుకునే ప్రజలాగా మనం ఉండేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, సెలవిస్తున్నాడు కనుక ఈ మాటలను బట్టి మన హృదయాల్లో మన జీవితాలని ధైర్యంగా దుఃఖము, బాధ, కష్టము, కన్నీరు ఎన్ని నుంచి పారలోలి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, చింత లేకుండా రేపు గురించి మనం కాదు చింతించాలి, రేపే చింతించుకోవాలి. అంతే. రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, తెలియకపోయిన ప్రాబ్లం లేదు. మా యొక్క రేపు గురించి దేవుడే చూసుకుంటాడు. అర్థమవుతుందా? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. రేపు మాకు ఫుడ్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనదే. ఎందుకో తెలుసా? ఇప్పుడు మేము ఆ ఆశ్రమంలో ఉన్నాం. ఏం ఆశ్రమంలో ఉన్నావు? దేవుడు యెహోవా ఆశ్రమంలో ఉన్నాం కనుక ఇప్పుడు ఫుడ్ పెట్టాల్సింది ఎవరు? మనకి యెహోవాయే. రక్షించాల్సింది ఎవరు? యెహోవాయే. కాపాడాల్సింది ఎవరు? యెహోవాయే. కరువైనా కరోనాయినా దేవుడే మనకు ఆశ్రయం, ఆయనే రక్షణ, ఆయన మనం రక్షించగలిగిన సమర్థుడు. అయితే మనం ఏం చేయాలంటే, మన చింత లేకుండా మన హృదయమును, మన ఆత్మను, మన ఆత్మ దేవుడు ఆయన సమర్పించుకుంటూ రేపటి గురించి యేసుప్రభువు చెప్పినట్టుగా రేపటి గురించి మనం చింతించే వారంగా కాకుండా మనం హృదయాలను ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే ప్రజలుగా మనం ఉండగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని రేపోయే కానీ అది ఏమైనా కూడా దేవుడు మనతో ఉండి ఆయన మనం నడిపించి ఆశీర్వదించి వర్ధలు చేసే దేవుడు అయినాడు. దేవుడి మాటలు
దీవించిన ఆమె